మిత్రులకు ఉద్యమ జయభీములు. నిన్న అడ్లూరి లక్ష్మణ్ గారికి పొన్నం ప్రభాకర్ గారు అవమానించిన వీడియోని ఉద్దేశిస్తూ మంద ఏలియా పెట్టిన ప్రెస్ మీట్లో అంశాన్ని మాట్లాడుతూనే సంబంధం లేని అంశాలను జోడించి మాలలను తిట్టడమే తన ప్రధాన ఎజెండాగా వ్యవహరిస్తున్న వైఖరిని మనం ఇప్పుడు చూడబోతున్నాము. అయితే ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రులు అన్న అడ్లూరి లక్ష్మణ్ గారికి అవమానకరంగా ఏదైతే వ్యాఖ్యలు మాట్లాడారో అది ఒకసారి చూసిన తర్వాత మనకు ముందుకు పోయే ప్రయత్నం చేద్దాము. ఇదే జూబ్లీహిల్స్లో చూసిరుగా సోదరులారా, మనకంటే టైం అంటే ఏంటిదో తెలుసు, జీవితం అంటే ఏంటిదో తెలుసు, వానికేం తెలుసు దున్నపోతు అని సభ్య సమాజం తలదించుకునే విధంగా తోటి మంత్రి క్యాబినెట్ మంత్రి మీదనే మీడియా ముంగట్నే మాట్లాడిన పొన్నం ప్రభాకర్ తప్పకుండా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. ఎట్టి పరిస్థితిలో వెనుకాడేది లేదు. 100కు 100% అడ్లూరి లక్ష్మణ్ మంత్రి గారికి అండగా నిలవడమే కాకుండా అవసరం ఉంటే మాలల తరఫు నుండి కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్తో ఉద్యమానికి కూడా మేము వెనుకాడమని హెచ్చరిస్తున్నాం. ఎంత అహంకారం ఉంటే ఆ విధంగా తోటి మంత్రిని పట్టుకొని ఆ విధంగా సంబోధించడం చాలా హేయమైన చర్య. వెంటనే పొన్నం ప్రభాకర్ నైతిక బాధ్యత వహిస్తూ ఫస్ట్ మీరు క్షమాపణ చెప్పాలి, లేకుంటే ఇది రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కూడా మేము పూనుకుంటామని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఒక మంత్రికి ఇంకో మంత్రికి, ఒక ఎమ్మెల్యేకి ఇంకో ఎమ్మెల్యేకు అసలు సంబంధాలు లేకుండా ఒకరి మీద ఒకరు కుట్రలు చేయడం ఇది సర్వసాధారణమవుతుంది. కానీ అక్కడి నుంచి ఈరోజు పొన్నం ప్రభాకర్ వివరించిన తీరు ఏదైతుందో మొత్తం తెలంగాణ సమాజం ముక్తకంఠంతో వ్యతిరేకించాలి. దీన్ని తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీరియస్ తీసుకోవాల్సిన అంశం ఉన్నది. వెంటనే క్షమాపణ చెప్పించాల్సిన నైతిక బాధ్యత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నదని తెలియజేస్తున్నాము. ఏదైతే అడ్లూరి లక్ష్మణ్ గారికి అవమానం జరిగిందో 100కు 100% మాల సంఘాలన్నీ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. వెంటనే క్షమాపణ చెప్పకుంటే పొన్నం ప్రభాకర్ మాలల తరఫు నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరిస్తున్నాం. అయితే ఈ సంఘటనకు కులాలకు మతాలకు అతీతంగా మనము లక్ష్మణ్ గారికి అండగా నిలబడాల్సిన నైతిక బాధ్యతను తెలియజేసుకుంటూ, అయితే ఈ అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకోవడానికి మందకృష్ణ ఏదైతే మంద ఏలియా ఏదైతే ఉన్నదో మాలల మీద విషయం కక్కడమే ఆయన ప్రధాన ఎజెండాగా, ఆయన జీవితం అంతా కూడా మాలను కించపరచడానికే ఆయన వాడుకోవడం జరిగింది. చివరికి సొంత కులానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ గారికి అవమానం జరిగితే ఆ అంశాన్ని పక్కన పెట్టి ఆ అంశాన్ని చిన్నగా చూపెట్టుకుంటూ ఈ అంశాన్ని తెర మీద తెచ్చి పెద్దగా చెప్పే ప్రయత్నం చేసిండు. అయితే మంద ఏలియా జ్ఞానం ఎంత అజ్ఞానంతో అయినా ఉంటాడో, ఎంత మాలల మీద ఎంత శత్రుత్వము, ఎంత కుట్రపూరితంగా, ఎంత ఆయనను ఏవి అన్నా కానీ తప్పులేదు. మాట్లాడితే మాలలను కించపరచడం, ముఖ్యంగా గడ్డం కుటుంబాన్ని కాకా కుటుంబాన్ని అవమానించడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని వ్యవహరిస్తున్నాడు. ఆయన ఏమంటాడు, ఒక కార్డును ఇన్విటేషన్ కార్డును చేతిలో పట్టుకొని మీరు చూడండి ఆయన ఎంత ఈర్ష్యతో ఉంటాడంటే, ఇగో ఈ కార్డు చూపెట్టుకుంటూ ఈ కార్డులో కాకా జయంతి గారి కార్యక్రమాలలో అడ్లూరి లక్ష్మణ్ గారిని మాదిగ మంత్రిని పిలవకుండా అవమానించిండని ఆ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశాన్ని అంతా కూడా నీరుగార్చే విధంగా వెళ్తున్నాడు. అరే నీ అజ్ఞానానికి నిదర్శనం నేను పెట్టిన నువ్వు ప్రెస్ మీటు, నీకు జర్రనన్న బుర్రుందా మంద ఏలియా? కాకా గారి జయంతి ఎవరు చేసిరు? వివేక్ వెంకటస్వామి కుటుంబం చేయలే. ఫస్ట్ నువ్వు తెలుసుకో, నీకంత జ్ఞానం లేదని ఈరోజు మరోసారి బయటపడ్డది. కాకా గారి జయంతి నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరిగినాయి. ఫస్ట్ నువ్వు అది తెలుసుకో. ఏదున్నా ఒక అడ్డం పెట్టుకొని వాళ్ళ కించపరచడమే మాట్లాడడం ఇది నీకు ఫ్యాషన్ అయిపోయింది. ఏం తమాషా అవుతుందా? భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి గారి జయంతి జరిగింది. ఆ జయంతి ఏర్పాట్లు కానీ ఇన్విటేషన్లు కానీ ఎవరెవరు ప్రోటోకాల్ కానీ అన్నీ కూడా
ఆ శాఖ ఒక్కటి మాత్రమే నిర్వహిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కాకా కుటుంబానికి సంబంధం ఉండదు. ఎందుకు నేను అంటున్నానంటే భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మహనీయుల జయంతిలు నిర్వహించడం జరుగుతుంది. అందులో ఒక 2-3 పేర్లు మీకు చెప్తాను. కొమరం భీం, పివి నరసింహారావు గారు, ఈశ్వరిబాయి గారు, దాశరథి గారు, బసవేశ్వర గారు, అదేవిధంగా భాగ్యరెడ్డి వర్మ, అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు, అదేవిధంగా గద్దర్ గారు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి తండ్రి అయిన కాకా వెంకటస్వామి గారి జయంతి కూడా ఆ శాఖ ఆధ్వర్యంలోనూ నిర్వహిస్తారు. అంటే ఇంతమంది జయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖ ద్వారా నిర్వహిస్తుంది. అరే నువ్వు ఏం మాట్లాడుతావు? అది ఇన్విటేషన్ ఏం కాకా వాళ్ళు వివేక్ వాళ్ళు తయారు చేసిరంటావా? ఎందుకు నువ్వు ఇంత కుట్ర, ఇంత వివక్ష, ఇంత ద్రోహం చేసే వాక్యాలు ఎందుకు మాట్లాడతావు? అది గవర్నమెంట్ ప్రోగ్రాము, గవర్నమెంట్ వాళ్ళు ఇన్విటేషన్ ఇస్తారు, ఆ ఏర్పాట్లన్నీ గవర్నమెంట్ చేస్తారు. ఆ ఇన్విటేషన్ ఒకటే కాకా గారిది అట్లా చేయలే, అది నగరానికి సంబంధించిన ప్రముఖులను పెట్టి ఆ ఇన్విటేషన్ తయారు చేస్తారు. అది ప్రోటోకాల్ ఉంటుంది, దానికి సమాచార శాఖ ద్వారా ఈ ప్రోటోకాల్ను కూడా వాళ్ళు ప్రకటిస్తారు. అది రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఉంటే ఒక విధంగా ఉంటుంది, అది ఆ జిల్లా స్థాయి కార్యక్రమం ఉంటే ఒక విధంగా ఉంటుంది. అయితే మొన్న జరిగిన కార్యక్రమం ఏదైతే జిల్లా స్థాయి సంబంధించింది, ఆ జిల్లాకు సంబంధించిన ప్రోటోకాల్ ఎవరెవరైతే పేర్లు పెట్టాలనో అది కాకా జయంతి కానీ, గద్దర్ గారి జయంతి కానీ, దాశరథి జయంతి కానీ, పివి నరసింహారావు గారి జయంతి కానీ, ఎవరి జయంతి అయినా ఆ శాఖ నిర్వహించే కార్యక్రమంలో అదే ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చెప్పినావు? ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, జ్యోతి ప్రజ్వలన కిషన్ రెడ్డి గారు, మల్లు భట్టికర్మకర్ సభా ప్రారంభికులు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గడ్డం ప్రసాద్ కుమార్ గారు, బండా ప్రకాష్ గారు, గద్వాల విజయలక్ష్మి గారు, గడ్డం వెంకటస్వామి గారు అని. అయితే ఈ ప్రోటోకాల్ జూపల్లి పొన్నం ప్రభాకర్ గారు, అనిల్ కుమార్ గారు, ఇదంతా కూడా భాషా సాంస్కృతిక ఆధ్వర్యంలో జరిగే జయంతి ఉత్సవాలలో ఇది అందరిది పాటించాల్సిన ప్రోటోకాలే. ప్రత్యేకంగా ఒకరిని చూసి ఒక జయంతిలో ఒకరిని పెట్టి ఒకరి జయంతిలో ఇంకొకరిని పెట్టే పరిస్థితి ఉండదు. ఏ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందో వాళ్ళతో పాటు స్థానికంగా ఉన్న నాయకులను పెట్టేసి ఆ ఇన్విటేషన్ తయారు చేసి వాళ్ళని పిలిపించి ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇది కాకా జయంతి కార్యక్రమంలో వేసిన కాడిది. మీరు చూసిరుగా సోదరులరా, డాక్టర్ జీవి వెన్నెల, మోత శ్రీలత శోభన్ రెడ్డి గారు, ఇట్లా ఎవరైతే ఉన్నాయి కదా, ఇది కాకా జయంతి రోజు పెట్టిన కార్డు. ఇప్పుడు అదే శాఖ ఆధ్వర్యంలో ఒక 3-4 కార్డులు మీకు చూపెడతా, తర్వాత మీరే నిర్ణయించండి. ఎంత విషంతో మాలలంటే ఎంత విషంతో ఉంటాడో మంద ఏలియా మీరే చెప్పాలి మీ కామెంట్ల రూపంలో ఈ వీడియో తర్వాత. ఇగో చూడండి, జనవరి 31 గద్దర్ గారి జయంతి జరిగింది. గద్దర్ గారి 77వ జయంతి. ఇది భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగింది. దాంతోపాటు 22 జూలై దాశరథి కృష్ణమాచార్య జయంతి జరిగింది. ఇది భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా కాళోజీ నారాయణరావు 111వ జయంతి కూడా జరిగింది. ఇది కూడా అదే శాఖ ద్వారా జరిగింది. ఇదేంటి? స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మహనీయుల జయంతిలు నిర్వహించే బాధ్యత ఆ శాఖ నిర్వహిస్తుంది. వాళ్ళు వేసిన ఇన్విటేషన్లు సేమ్ ఇదే ఇన్విటేషన్ కాకా గారు కూడా వేయడం జరిగింది. అయితే ఇప్పుడు కవర్లో చూసినాం కదా, ఒక్కసారి ఆ ఇన్విటేషన్లో చూద్దాం. సోదరులారా, కాకా ఇన్విటేషన్లో ఫస్ట్ ఎవరు ఉన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈడేడు ఉన్నారా? గద్దర్ గారి ప్రోగ్రాంలో ఆయనే ఉన్నారు కదా. కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ కార్డులో వాళ్ళు ఉన్నారు, కిషన్ రెడ్డి గారే ఉన్నారు. మల్లు భట్టు విక్రమార్కరం ఉన్నారు, ఆ లెవెల్ ఉన్నారు, అందులో కూడా అదే ఉన్నది. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు, గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు. ఎంత మాలల మీద కక్షతో ఉంటాడంటే, భట్టి విక్రమార్క మాల ఆయనను పిలిచిండు, గడ్డం ప్రసాద్ కుమార్ మాల ఆయనను పిలిచిండు. అరే ఏం బుర్ర ఉండి మాట్లాడతావా, బుర్ర లేకుండా మాట్లాడతావా మందయలియా? ఇంత అజ్ఞానంగా 30 ఏళ్ళ ఉద్యమం చేసి ఆ జాతినంతా కేసుల పాలు చేసిన చరిత్ర నీకు తెలుస్తున్నది. ఇది ఇటువంటి మూర్ఖంగా మాట్లాడతావని చూడు. గద్దర్ గారి జయంతిలో అదే ఉన్నది, దాశరథి కృష్ణమాచార్య జయంతిలో కూడా అదే ఉన్నది. చూడు,
బట్టి విక్రమార్క దాశరథి ఈయన మాలోడు కాదు, ఈయన కార్డులో కూడా ఆయన పేరు పెడతారు, ప్రోటోకాల్ అది. బట్టి విక్రమార్క, గడ్డం ప్రసాద్ కుమార్, బండ కార్తిక, గద్వాల విజయలక్ష్మి, ఇగో ఇదే ప్రోటోకాల్ ఉంటుంది. అది ఎవరిదైనా కానీ ఇదే మాలనైనా కృష్ణమాచార్య. ఇక తర్వాత పోతే కాళోజీ నారాయణరావు 111వ జయంతి, దీంట్లో కూడా అదే ఉన్నది. ఈయన కాళోజీ నారాయణరావు గారే మన మాలోడా, వీళ్ళ పేర్లు పెట్టి ఆయన పేర్లు పెట్టి మరి ఏడిపోయింది అది. ఇక పక్కన చూస్తే సేమ్ ఇదే పొన్నం ప్రభాకర్, అనిల్ కుమార్ యాదవ్ సేమ్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ శాఖ ద్వారా నిర్వహించే కార్యక్రమాలలో అన్నీ కూడా సేమ్ ప్రోటోకాల్ ఉంటుంది. అది వెంకటస్వామి గారి ఇదైతే సపరేట్గా ఉండి, లేదు దాశరథి గారు అయితే సపరేట్గా ఉండదు. ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ శాఖకు సమాచార శాఖ ఆధ్వర్యంలో ప్రోటోకాల్ ఇస్తారు, ఆ ప్రోటోకాల్ ద్వారానే నిర్వహిస్తారు. కానీ నువ్వు చెప్పేది ఏంటిదా, వివేక్ వెంకటస్వామి ఒక మాదిగ ఎమ్మెల్యేలను మంత్రిని అవమానించారు, అడ్లూరి లక్ష్మణ్ గారు పిలవలేదని. మరి ఈడ మిగతా వాటిలో ఎందుకు పిలవలే? మరి వీళ్ళంతా మాలోలా? వీళ్ళంతా అంటే మాలోల కార్యక్రమాలు జరగొద్దు, మాలోల మీటింగ్లు జరగొద్దు, మాలోలు ఏమైనా మాట్లాడితే సందర్భం లేకుండా అవసరం లేకుండా తీసుకొచ్చి తెర మీద తెచ్చి మాట్లాడతావా? ఆ ప్రోటోకాల్ ఎవరు? ఆ శాఖ మాత్యులు నిర్వహిస్తారు, ఆ శాఖ వాళ్ళు ప్రోటోకాల్ నిర్వహిస్తారు. ఇక మిగతా కార్లు కూడా అట్లనే ఉన్నాయి కదా. అంటే మాలలు వివేక్ వెంకటస్వామి కుటుంబం మీద బురద చల్లాలి, ఏ ఒక విషయం వచ్చినా వాడుకోవాలి. ఎంత దారుణం అంటే అడ్లూరి లక్ష్మణ్ అంశం ఏమో చాలా చిన్నగా చూపెడతాడు, ఈయన అంశం అయితే చాలా పెద్దగా చూపెడతారు. మళ్ళీ వర్గీకరణ అయిపోయింది, మేము సోదరులతో మంచిగా ఉండాలనుకుంటున్నాం. ఏం మంచిగా ఉంటావా? అడ్లూరి లక్ష్మణ్ గారు మాదిగ సామాజిక వర్గం కాబట్టి నువ్వు మాట్లాడినావు. అదే కాళేశ్వర పుష్కరాలలో జరిగిన అవమానం మీద, గడ్డం వంశీ మీద జరిగిన అవమానం మీద మాట్లాడినావు నువ్వు. మే 15 నుంచి 26 వరకు జరిగిన కాళేశ్వరం పుష్కరాలలో స్థానిక ఎంపీ ఆయన పేరు లేకుండా, ఆయన ఫోటో లేకుండా ఆయనను అవమానించినప్పుడు నీ ముఖం ఎక్కడ పోయిందివా? సోదరులతో కలిసిట అంటావు. మాలల్లో అవమానించా ఏం కాదు, మాట్లాడవచ్చు. కానీ మాదిగలు అవమానించాడని దాన్ని అడ్డం పెట్టుకొని మాలల్లో అవమానించాలి. మళ్ళీ నువ్వు ఇంతే నిజంగా కూడా వర్గీకరణ అంశం అయిపోయింది కదా, నా సోదరులతో కలిసి వెళ్ళాను అనుకుంటున్నావు కదా, ఏందివా మరి నువ్వు ఎందుకు మాట్లాడలే? మరి అప్పుడు మేలో జరిగినప్పుడు వర్గీకరణ ఎప్పుడు జరిగింది? 14 ఏప్రిల్ జరిగింది. జరిగిన తర్వాత ఆయనకు అవమానం జరిగింది కదా. మరి గడ్డం వంశీని అవమానించినప్పుడు నీ ముఖం ఎక్కడ పెట్టుకున్నావు? నువ్వు ఎందుకు ఖండించలే? మరి చేసేటన్నీ కుట్రలు, విషం కక్కడము, మాట్లాడితే మాత్రము నీకు ఏ అంశం వచ్చినా మాలలో కనిపిస్తారా? ఏ అంశం కలిపినా గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబం కనిపిస్తుందా? నీకు మినిమం అసలు కార్యక్రమం ఎవరు చేసిండో తెలియకుండా ఎందుకు మాట్లాడతావా? మాకు తెలియదు అనుకుంటున్నావా? నీ అజ్ఞానం మీకు స్పష్టంగా తెలుస్తున్నది. చాలా అంశాల్లో నువ్వు మాట్లాడే తప్పుడు మాటలు అన్నీ కూడా ఎన్ఎన్ మీడియా ద్వారా బయటికి తెచ్చినాం. అది నిర్వహించింది ఒక డిపార్ట్మెంట్ అయితే మాలల్ని బలిపశు చేస్తూ వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని అవమానపరుస్తూ ఏం తమాషా అవుతుందా? పొన్నం ప్రభాకర్ గారు అని మాట్లాడతాడు, వివేక్ వెంకటస్వామి అని అమ్మాయిరాజుగా మాట్లాడతాడు. ఏం తమాషా అవుతుందా? ఇప్పుడైనా జ్ఞానం తెచ్చుకో మందయ్యలియా. అది భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యం నిర్వహించే ఏ మహనీయుల జయంతులైనా ప్రోటోకాల్ వాళ్ళే ఉంటారు, ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతుంది. మిగతా సిస్టమ్ అంతా కూడా అందరికీ అదే ఫార్మాట్లో ఉంటుంది. బుద్ధి తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో, చదువు, కొంచెం అర్థం చేసుకో వాస్తవాలను. అడ్లూరి లక్ష్మణ్ గారికి అవమానించడం అందరం ఖండిస్తున్నాం, 100% ఖండిస్తున్నాము. అవసరం ఉంటే మేము ప్రత్యేక ఉద్యమాలకు కూడా ముందుకు పోతాం. నీలాగా కుట్రలు చేయం. మాదిగలకు అవమానిస్తే ఒక విధంగా మాట్లాడతావు. ఆ రోజు పొన్నం ప్రభాకర్ వీళ్ళ వివేక్ కుటుంబానికి అండగా ఉన్నాడా? ఆ అవమానించిన లిస్టులో ఆయన కూడా ఉన్నాడా? కాళేశ్వరం పుష్కరాలలో ఎక్కడనో సిరిసిల్లలో ఉన్న అది ఆయనను తీసుకొచ్చి ఈడ పుష్కరాలలో స్నానం చేపిస్తారు. కానీ స్థానికంగా ఉన్న గడ్డం వంశీని అవమానిస్తే ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ మాట్లాడలే. అప్పుడు ఈరోజు మీరు పొన్నం ప్రభాకరు వీళ్ళిద్దరు దోస్తులు. ఏం దోస్తులా? ఎవరికి దోస్తులు గారు, ఎవరికి దుష్యమని కాదు. నువ్వు నిజాయితీగా మాట్లాడాలంటే ఆ రోజు గడ్డం వంశీకి జరిగిన అవమానం మీద ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నా. సమాధానం చెప్పు మందేలియా. ఇప్పుడు నిజాయితీగా అన్న
అడ్లూరి లక్ష్మణ్ గారికి జరిగినది అన్యాయము, 100% అన్యాయము, అవమానించడం 100%. పొన్నం ప్రభాకర్ 200% క్షమాపణ చెప్పాల్సిందే, లేకుంటే వాళ్ళ ఇంటిని ముట్టడించడానికి కూడా మేము వెనకాడం. ఇదే చిత్తశుద్ధి మరి నీకెందుకు లోపించింది మందేలియా? మాట్లాడితే గడ్డం కుటుంబాన్ని తెస్తావు కదా, ఆ గడ్డం కుటుంబానికి అవమానం జరిగినప్పుడు నువ్వు ఎక్కడ తలకాయ పెట్టినావు? మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేవు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి? ఇప్పుడు జరిగిన అన్యాయం ఒకటి, నిర్వహించే ప్రెస్ మీట్ ఒకదాని మీద, కానీ తెర మీద వివేక్ వెంకటస్వామి అవమానించాడు. ఆ ఇన్విటేషన్లో పేరు లేదు. అరే ఇన్విటేషన్ అయినా తయారు చేయరా నాయన? దేని ఆసరా దొరికితే మాలల మీద విషం కక్కాలి, మాలలకు మొత్తం అన్యాయం చేయాలి. ఎస్సీ వర్గీకరణ ఏదైతే జరిగిందో మాలలకు 5% వస్తే 1% గ్రూప్ 1 వాళ్ళకు వస్తే, గ్రూప్ 1 వాళ్ళకి ఎక్కువ పోస్ట్ ఎట్లా వస్తాయా? 5% ఉన్న వాళ్ళకేమో తక్కువ వస్తుంది, 1% ఉన్న వాళ్ళకేమో ఎక్కువ వస్తాయి. ఇది నువ్వు చేసిన కుట్ర కదా? నీకు దక్కడమే, నీకు అన్యాయం జరిగింది నువ్వు కావడం అనుకోవడమే పర్వాలే, కానీ నువ్వు ఈ వర్గీకరణ ఏదైతే చేపించినావో ఇది నీ కనుసరణలో జరిగింది కదా. మాదిగలకు రావడం ఒక వంత అయితే మాలలకు రాకుండా చేయడం ఒక కుట్ర చేసినావు నువ్వు. ఇంత కక్షపూరితంగా మాలల మీద ఉండి మాట్లాడితే మాలలను అవమానిస్తావా? ఖబర్దార్ మందయేలియా, నీ అజ్ఞానం ఈరోజు ఇంకో రూపంలో బయటికి తెచ్చినాం. నువ్వు ఎన్ని చేస్తావో అన్ని తెర మీదకి తెస్తాం. మేము వాస్తవ ఆధారాలతో మాట్లాడతాం. నువ్వు గాలి మాటలు కాదు, ఎన్నైనా ఎప్పుడు కూడా గాలి మాటలు మాట్లాడదు. ఇగో ఈ విధంగా సాక్ష్యాలు పెట్టి మాట్లాడుతుంది. భక్తుల రాంప్రసాద్ అజ్ఞానంగా ఎప్పుడు మాట్లాడాడు, సాక్ష్యాలు పెట్టే మాట్లాడతాడు. ఇది రుజువు చూపెడుతున్నా, ఇది కాదు ఎన్నైన్లో వచ్చినాయో అన్ని పేపర్ డాక్యుమెంట్లు చూపెట్టి పెట్టినాం. ఏం తమాషా అవుతుందా? మాలల మీద విద్వేషాలు రెచ్చగొట్టాలి, మాలల్ని అవమానపరచాలి, నోటికి వాటిని బుగ్గని ముద్ర రాకుండా అడ్డుకొని వేరే వాళ్ళకి ఇచ్చే విధంగా చేస్తాడు. ఎంత దారుణం అంటే మొన్న ఆర్టీసీ రిక్రూట్మెంట్లో 1743 వరకు పోస్టులు పడితే 1% ఉన్న వాళ్ళకు ఎక్కువ పోస్టులు వస్తాయి, 5% ఉన్న వాళ్ళకేమో తక్కువ పోస్టులు వస్తాయి. ఎక్కడ పోయిందివా నీ 9%? నువ్వు ఎట్లయినా తీసుకుంటావు. మళ్ళీ గ్రూప్ 1లో వెళ్ళిన మళ్ళీ గ్రూప్ 2 నువ్వే తింటావు. మళ్ళీ ఇప్పుడు జరిగిన అన్యాయం మీద మాట్లాడరా నాయన అంటే మాల కాబట్టి వివేక్ వెంకటస్వామిని టార్గెట్ చేసి మాట్లాడాలి. అడ్లూరి లక్ష్మణ్ గారిని పిలవకపోవడానికి కారణం ఏంటిదంటే అది నగరానికి సంబంధించిన కార్యక్రమము. ఈ ప్రోటోకాల్ ఏదైతున్నదో అందరికీ అదే ఉంటుంది. నీకు నాకు ప్రత్యేకంగా, మాలలకు ప్రత్యేకంగా, మాదిగలకు ప్రత్యేకంగా ఉండదు. అర్థమైందా? ఈ విధంగా నువ్వు మాలలను అవమానించేది ఇంకా మానకుంటే ఇక ఇప్పుడు పరిస్థితులు చాలా విపరీతంగా ఉన్నాయి. ఏమవుతుందో మీరు భవిష్యత్తులో చూడబోతారు. మాట్లాడితే మాలల మీద విషయం కాకుడే ఒకటే ఎజెండా. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కూడా మాలల గురించి పడుతున్నట్లు ప్రకటించేటట్లు నాడైనా. ఇంత అజ్ఞానికి గుడ్డిగా అందరం సపోర్ట్ చేస్తారు. జర జ్ఞానం తెచ్చుకోరి, ఆయనకి అంటే అని చెప్పడం మానుకోరి, వాస్తవాలు తెలుసుకోరి. గడ్డం వెంకటస్వామి గారి 96వ జయంతి బహుశా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆ ఒక్క మహనీయుదే కాదు, దాదాపుగా 9 మంది మహనీయుల జయంతి నిర్వహిస్తారు. దానికి వాళ్ళకి సంబంధించిన ప్రోటోకాల్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటేనే ఇన్విటేషన్ ఇస్తారు, అరేంజ్మెంట్ చేస్తారు, ఆ కార్యక్రమానికి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇది మందయేలియా, తెలుసుకో. ఏదున్నా ప్రతిసారి ఒక పేపర్ చూపెడతాడు, ఆ పేపర్లో వాస్తవాలు వేరే ఉంటాయి, వీడు మాట్లాడేది వేరే ఉంటుంది. ఏం తమాషా అవుతుందా? ప్రతిదీ అంతే. ఏదో ఒక పేపర్ చూపెట్టాలి, దాన్ని అడ్డం పెట్టుకొని మాలల్ని అవమానించాలి, ఇంకెవరినో అవమానించాలి మాలలు ఏ విధంగానైనా. అడ్లూరి లక్ష్మణ్ గారికి పొన్నం ప్రభాకర్ గారు చేసింది చాలా అవమానకర రీతం. సభ్య సమాజం తలదించుకోవాలి. ఇంకా కూడా ఆయన మాట్లాడకుండా మొండిగా వివరిస్తున్నాడు. దాని పర్యవసానం తప్పకుండా పొన్నం ప్రభాకర్ అనుభవించాల్సిందే. నేనేమంటున్నానంటే అడ్లూరి లక్ష్మణ్ గారి మీద మేము స్పందిస్తున్నాం కదా, మరి గడ్డం వంశీ మీద కాళేశ్వరం పుష్కరాలలో జరిగిన అవమానం మీద ఏ ఒక్కరు ఎందుకు మాట్లాడలే? సమాధానం చెప్పాలి. మేధావులు అనేటి వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి. ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారు కూడా అవమానించిన లిస్టులో ఉన్నాడు. ఏం మాట్లాడతారు మీరు? మాలలకు అవమానిస్తేనేమో ఎవడు నోరు తెరవాడు, మాదిగలకు అవమానిస్తే మాలలు మాట్లాడాలి, మాదిగలు మాట్లాడాలి, వేరేలు మాట్లాడాలి. మాట్లాడకపోతే మళ్ళీ ప్రశ్నిస్తారు మీరెందుకు మాట్లాడలేను. మరి మీ నోరులు ఎప్పుడు పోయినా వంశీ గారిని అవమానించినప్పుడు మీరు
నర నరాన మాల వ్యతిరేకులు, నర నర రక్త ఒక ప్రతి అణువు కూడా మాలను కించపరచడమే, టార్గెట్ చేయడమే. మీరు మాట్లాడతారు మళ్ళీ సామాజిక న్యాయమని. ఒక మాదిగన మంత్రిని అవమానించింది వివేక్ వెంకటస్వామి అని. అరే అది వాళ్ళు నిర్వహించారు రా భయ్, ఇంత సాక్ష్యాధారాలు చెప్తున్నా కదా. మందయం ఏలియా, నువ్వు సీరియస్ నిజాయితీగా నువ్వు తప్పుడు వ్యాఖ్యలు చేసినావని నువ్వు ప్రకటించు. నీకు తెలియకుండా నీ అజ్ఞానంతో మాట్లాడని ప్రకటించు. అది నిర్వహించింది వివేక్ వెంకటస్వామి కుటుంబం కాదు, అది 100% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారని తెలుసుకో. తప్పైందని నువ్వు ప్రకటించు. మాలల మీద ఇంకెంత విషయం కక్తావా? అసలు రిజర్వేషన్కి మొత్తానికి దూరం చేసినావు. సరే నువ్వు ఈ సంతోషం మీద పడుతున్నావు కదా, 6 నెలల కంటే ఎక్కువ నెలలు రాసి పెట్టుకో. మందేలియా అది ఎంత కుట్రపూరితంగా చేసిందో రేపో మాపో తెలుస్తుంది కదా. 6 నెలలు సంవత్సరం కంటే ఎక్కువ ఉండదు. గతంలో 2000 నుంచి 2004 నవంబర్ 5 దాకా ఉండే కదా, గిది గట్లనే ఏడాది కంటే ఎక్కువ ఉండదు. ఇంకా 6 నెలలు సంవత్సరం కంటే ఎక్కువ ఉండదు, రాసి పెట్టుకో. కానీ నువ్వు ప్రతిసారి ఏ అంశాన్ని పక్కన పెట్టేసి మాలలను దోషులుగా, సమాజంలో దోషులుగా నిలబెట్టేందుకు, మాలల మీద విషం కక్కేందుకు వాడుకోవడం మానుకో. అజ్ఞానంగా మాట్లాడడం మానుకో. నీ అజ్ఞానానికి అధికారికంగా ఇన్విటేషన్ రూపంలో నీకు అన్నీ స్పష్టంగా చెప్తున్నాను. ఇంకేం కావాలన్నా నీకు అన్నీ చెప్తా. మందయ్య ఖబర్దార్, నువ్వు ఇన్ని రోజులు చేసుకున్న డ్రామాలు బంద్ చేసుకో. ఇప్పుడు మేము ఆగే అవసరమే లేదు, నీ గురించి ఆలోచించే అవసరమే లేదు. 100% మేము దీన్ని వ్యతిరేకిస్తాం. ఏం తమాషా అవుతుందా? మాకేం రాదనుకుంటున్నావా? ఒక పేపర్ చూపి, పేపర్లో ఒకటి ఉంటుంది, అలా నువ్వు మాట్లాడేది ఒకటి ఉంటుంది. నువ్వు పెట్టుకున్న పేపర్ ఏమో గవర్నమెంట్ది అయ్యి నువ్వు వివేక్ గారిని టార్గెట్ చేసి మాట్లాడతావు. మేము కూడా ఇప్పుడు ఊకునే పరిస్థితి లేదు. తప్పకుండా దీన్ని వ్యతిరేకంగా, అసలు వాస్తవాలను బయటపెట్టే విధంగా ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా దాన్ని ప్రతిదాడిగా వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం తప్పకుండా చేస్తూనే ఉంటాము. N9 ఆ దిశగా పనిచేస్తూనే ఉంటుంది. ప్రత్యేకంగా బత్తుల రాంప్రసాద్ అంటేనే సాక్ష్యాలతో మాట్లాడే వ్యక్తిగా నేను చెప్తున్నా. నువ్వు మాట్లాడే అన్నీ కూడా 100% తప్పులు ఉంటాయి. నేను అధికారికంగా ప్రూవ్ చేసే ప్రయత్నంలో భాగంగా నిన్న జరిగిన కార్యక్రమం మీద సమాజాన్ని దృష్టికి తేవడం జరిగింది. దయచేసి అందరూ కూడా మందయేలియా తప్పుడు వ్యాఖ్యలను, మాలలను కుట్రపూరితంగా, ద్వేషపూరితంగా సమాజంలో దోషులుగా నిలిపించే ప్రయత్నంలో భాగంగా నిన్న వివేక్ వెంకటస్వామి కుటుంబం మీద చేసిన ఆరోపణలన్నీ తప్పుల తడకలని మీకు సాక్ష్యాలతో చెప్పడం జరిగింది. సాక్ష్యాధారాలు చూపెట్టుకుంటూ చెప్పడం జరిగింది. దయచేసి మీ కామెంట్ల రూపంలో మందయేలియా మాలలపై కక్కుతున్న విషయానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మీ వ్యాఖ్యలంతా కూడా కామెంట్ల రూపంలో పెట్టాల్సిన అవసరం ఉన్నది. మందయేలియా చేస్తున్న కుట్రలకు ధైర్యంగా బయటకు వచ్చి మీరు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని తెలియజేసుకుంటూ 100కు 100% పొన్నం ప్రభాకర్ తప్పకుండా అన్న అడ్లూరి లక్ష్మణ్ గారికి క్షమాపణ చెప్పాల్సిందే. లేకుంటే మాలల సంఘాల ఆధ్వర్యంలో కూడా మీ ఇంటిని ముట్టడించడానికి కూడా వెనుకగలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.